హలో గైస్, మై నేమ్ ఇస్ అక్షయ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఒక సర్వీస్ అనేది స్టూడెంట్స్ కోసము, అలాగే ఎవరికైనా వెబ్సైట్లు కానీ ఎలాంటి అప్లికేషన్ కానీ తయారు చేసేదానికి కావాలో వాళ్ళ కోసమని ఈ సర్వీస్ అనేది మేము లాంచ్ చేశాము. ఈ సర్వీస్లో మేజర్గా మేము ఏం చేస్తామంటే, మొబైల్ అప్లికేషన్లు, వెబ్ అప్లికేషన్లు, ఎలాంటైనా ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన అప్లికేషన్లు మేము ఇందులో తయారు చేస్తాము. దీనిలో మాకు ఒక టీం ఉంది. ప్రతి ఒక్క దానికి మేము మీ రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మేము మా ఆలోచనలు యాడ్ చేసి మీకు అనేది ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మీరు ఎక్కడైనా ఏ సోషల్ మీడియాలో మీకు పబ్లిష్ చేసుకొని మీ యొక్క సర్వీస్ని దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీస్ మెయిన్గా మేము విద్యార్థుల కోసం ముందుకు తెచ్చాము. ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బేసికలీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. అందులో ఫైనల్ ఇయర్ వాళ్ళే కాదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైనా కావచ్చు, ఒక స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేయాలని ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఐడియా అనేది ఉండదు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రాజెక్ట్స్ చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, సంథింగ్ అందరికని కాదు, కొందరికి ఐడియా ఉండదు. వాళ్ళ కోసమని మేము ఈ సర్వీస్ అనేది లాంచ్ చేశాము. వాళ్ళు అతనికి ఎవరికన్నా మీ సజెషన్స్ తీసుకొని మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంది, మీకేమైనా ఒక అప్లికేషన్ కావాలి, మీ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి కానీ మీకు ఒక ప్రాజెక్ట్ కావాలి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేదానికి మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీ రిక్వైర్మెంట్ మేము తీసేసుకొని మా ఆలోచనలు మీ ఆలోచన కలిపి మీకు ఒక అప్లికేషన్ తయారు చేసి మీకు అందించేస్తాము. మీరు ఈ అప్లికేషన్ని మీరు స్టూడెంట్స్ అయితే మీ ఎడ్యుకేషన్ పరంగా, మీ జాబ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఎవరైనా ఒక వ్యాపారవేత్తలు అయితే మీకు ఎవరికేమన్నా మీ మార్కెటింగ్ పెంచుకోవాలన్నా కానీ, మీ సర్వీసెస్, మీ బిజినెస్ ఏమైనా పెంచుకునేదానికి మేము ఒక అప్లికేషన్ మీ ఐడియాస్ బట్టి, మీ బిజినెస్ లాజిక్స్ను బట్టి మేము క్రియేట్ చేసి మీకు అందిస్తాము. దీనికోసం మాకు ఒక టీం అనేది ఉంది. ఒక డెవలపర్ కానీ, టెస్టర్ కానీ, సర్వర్ డిప్లాయ్ చేసి మీకు సర్వర్ మేనేజ్ చేసుకునేందుకు ప్రతి ఒక్కటి మేము ఐడియాస్ అనేది ఇస్తాము, ఎలా చేసుకోవాలి ఎలా అని. ఇంకోటి, స్టూడెంట్లకి మీకు ఏమన్నా మీ ఐడియాస్ ఉంటే మీ ఐడియాస్ మాకు షేర్ చేసేసి మా రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ కలిపి మేము ఏం చేయగలుగుతామో మీకు దాన్ని బట్టి మా ఆలోచన పెట్టి మీకు అప్లికేషన్ తయారు చేసి మీకు ఇస్తాము. అందులో మీకు దీనికోసం మీకు ప్రతిదీ ఒక డాక్యుమెంట్ రూపంలో, ఒక పీపీటీ రూపంలో, ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అన్ని మేము షేర్ చేస్తాము. మరియు మీకు చాలా మంది మీరు ఏమైనా అప్లికేషన్ చేయాలంటే అందరూ అప్లికేషన్ చేయడం వరకే ఉంటారు. కానీ మీకు ఎలా డిప్లాయ్ చేయాలి, సర్వర్లో ఎలా హోస్ట్ చేయాలి, దీన్ని ఒక వెబ్సైట్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది అందరికి కాదు, కొందరికి అనేది ఒక ఐడియా అనేది, ఒక థాట్ అనేది తెలియదు. దానికోసం మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు మాకు సంబంధించిన మా ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఒక వెబ్ అప్లికేషన్ కానీ, ఒక మొబైల్ అప్లికేషన్ కానీ మేము మీకు తయారు చేస్తాము. నాకు ఐటీలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక .NET డెవలపర్గా పనిచేస్తున్నాను. వైనర్ సొల్యూషన్స్ అని హైదరాబాద్లో ఉంటుంది, ఇది ప్రకాష్ నగర్. నేను వర్క్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుండి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను ఒక .NET డెవలపర్గా. అది నా గురించి. ఇంకా నా కాలేజీ టైంలో ఏం చేశానంటే, నేను ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను, క్యాషియో అని. అది కూడా మన ప్లే స్టోర్లో నేను డిప్లాయ్ చేశాను. నా కాలేజ్ ఫైనల్ ఇయర్లో నేను తయారు చేశాను. అది డిప్లాయ్ చేసి మా కాలేజీలో కూడా లాంచ్ చేశాను. నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది దానివల్ల కాలేజీలో కానీ. నా జాబ్ కూడా చాలా హెల్ప్ అయింది అది వచ్చేసి. అందుకోసం మీరు ఈ ఫైనల్ ఇయర్లో మీరేమైనా మీ బీటెక్లో చదువుకునే టైంలో ఒక అప్లికేషన్ ఏమైనా మీకు తయారు చేస్తే మీకు జాబ్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి. సో ఇది మా మెయిన్ పర్పస్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరే వాళ్ళకున్న థాట్స్ని, వాళ్ళ థాట్స్ మా థాట్స్ కలిపి ఒక మంచి అప్లికేషన్ చేసి వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఇప్పించేయాలి సాఫ్ట్వేర్లో. ఓకే, దిస్ పర్సన్ ఈస్ క్యాపబుల్ ఫర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మేము అలా కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకి ఇప్పగలుగుతామని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాము. సో మా సర్వీస్ పేరు వచ్చేసి మేము ఒక సర్వీస్ నేమ్ పెట్టుకున్నాము. దాని పేరు వచ్చేసి కేఎస్ సొల్యూషన్స్ అని పెట్టాము. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం నేను ఒక వెబ్సైట్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ ఎందుకు క్రియేట్ చేశానంటే, ఆ వెబ్సైట్కి వెళ్ళి అది వచ్చేసి మీరు ఆ గూగుల్లోకి వెళ్ళి మా అప్లికేషన్ నేమ్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మా అప్లికేషన్ అనేది మీకు లోడ్ అయిపోయి మీకు చూపిస్తుంది. దాంట్లో మా సర్వీసెస్, మా ప్రాజెక్ట్స్ ఏంది, మా ఎక్స్పీరియన్స్ ఏంది, నా టెక్నికల్గా ఏమేమి నేను నేర్చుకున్నాను, నాకు ఏమేమి లాంగ్వేజెస్ పైన గ్రిప్ ఉంది, ఏమేమి లాంగ్వేజ్లో మీకు ప్రాజెక్ట్ చేసిగలను, ప్రతిదీ నా గురించి దాంట్లో ఉంటుంది. అండ్ ఆల్సో మేము ముందుగా చేసే ప్రాజెక్టులు కూడా మేము మా వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తాము. జస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఒక పర్పస్ ఏంది, ఇందుకోసం చేశాము, దానివల్ల యూజ్ అయింది,
ప్రతిదీ మా అప్లికేషన్ లో మేము పోస్ట్ చేస్తాము. ఎందుకంటే దాన్ని బట్టి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మీకు ఏ విధంగా అప్లికేషన్ కావాలో. ఒకవేళ మీకు ఎలాంటి ఐడియాస్ కానీ రాకుండా ఉంటే దానికోసం ఐడియాస్ కూడా మేమే, మా దగ్గర కొన్ని థాట్స్ ఉన్నాయి, మాకు ఒక టీం ఉంది దీనికోసం చేసేదానికి. మా టీమ్స్ అందరూ కలిసి మీకు అనేది అప్లికేషన్ ని తయారు చేసిస్తాము. ఇది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో గట్టిగా యూస్ఫుల్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మా మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మేము జాబ్ రానప్పుడు ఎంత మాకు ఐడియా అనేది లేదు. మేము చాలా రీసెర్చ్ చేసి కొన్ని తెలుసుకున్నాము. మళ్ళీ నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అక్కడ కొన్ని టెక్నికల్ గా ఫేస్ చేశాను. కమ్యూనికేషన్ కావచ్చు, టెక్నికల్ గా కావచ్చు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. దాన్ని ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రతి రోజు మనం నేర్చుకునేది ఇది. సో ఇంకా నేను నేర్చుకుంటున్నాను. అలాంటిది కొందరు స్టూడెంట్స్ కి కనీసం ఒక ఐడియా అనేది ఉండదు. మేము ప్రాపర్ ఐడియా వాళ్ళకి పంపించేదానికి ఈ సర్వీస్ అనేది మనం లాంచ్ చేశాము. ఆ అప్లికేషన్ మా సర్వీస్ నేమ్ వచ్చేసి కేఎస్ సొల్యూషన్స్ అని పెట్టాము. సో ఇప్పుడైతే మీకు నా కేఎస్ సొల్యూషన్ అనేది మేము ఒక లోగో అనేది క్రియేట్ చేసుకున్నాము. లోగో అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మరి అదే కాకుండా మీకు ఒక వెబ్సైట్ చేశాను చెప్పాను కదా, మా సర్వీసెస్ అన్ని దాంట్లో ఉంటాయి, మా గురించి ఉంటుంది, మా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే దానివల్ల అవ్వచ్చు అని ఒక వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేశాము. అది మీకు షేర్ చేస్తాము. అండ్ ఆల్సో మాకు దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాకు ఉన్నాయి. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్, ఇలాంటి అన్ని రకముల సోషల్ మీడియా అప్లికేషన్లు మాకు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు దాని ద్వారా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మీకు మా లోగో చూపిస్తాను. దీని తర్వాత మేము చేసిన వెబ్సైట్, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీరు మమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రతిదీ మీకు చూపిస్తాను. రండి. మా లోగో వచ్చేసి ఇదే అన్నమాట. ఇది వచ్చేసి మా లోగో. ఇది ఒక మా సర్వీస్ కి ఒక ఐడెంటిటీ. మమ్మల్ని మీకు ఏమైనా కావాలంటే ఈ లోగో పైన మీకు ఏమైనా ఎక్కడైనా ఎలాంటి సోషల్ మీడియాలో యాప్ లో కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి మా అప్లికేషన్ గురించి, మా సర్వీసెస్ గురించి రిఫరెన్స్ ఉంటే అది మాదని మీకు అర్థమవుతుంది. సో ఇది మా అప్లికేషన్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా లోగో చూశారు కదా. ఇప్పుడు మేము ఒక అప్లికేషన్ అనేది మేము తయారు చేశాము. ఆ అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు మమ్మల్ని అంచనా వేయగలుగుతారు. ఎందుకంటే మా మా విజువలైజేషన్ ఎలా ఉంది ఒక అప్లికేషన్ తయారు చేసేదానికి మీకు మా గురించి ఒక ఐడియా కూడా వస్తుంది. మేము ఎంత చేయగలుగుతామో, ఎలా చేయగలుగుతామో చూపిస్తామండి సార్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక అప్లికేషన్ చేశాను కదా, అది నేను ఒక సర్వర్లో పోస్ట్ చేశాను. అది మీకు ఇప్పుడు ఎలా ఉంది, ఎలా మీకు చూపిస్తాను చూడండి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అది సర్వర్లో వచ్చేసాను కాబట్టి అది ఎక్కడి నుంచైనా, ఏ నెట్వర్క్ నుంచైనా మీరు నా వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఏమిటంటే నేను ఇది బ్రౌజర్ లేక ఒక నెట్వర్క్ వెళ్ళాను గూగుల్ ఎడ్జ్ లో. ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను కేఎస్ సొల్యూషన్. చూడండి ఫ్రెండ్స్, కేఎస్ సొల్యూషన్స్ ఫ్రీలాన్సింగ్ .versal.app. మీరు ఈ నేమ్ తో కానీ మీరు సెర్చ్ చేశారంటే మీరు డైరెక్ట్ ఇది మా అప్లికేషన్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా ఇది మా అప్లికేషన్, మేము చేసిన అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేసి నా పేరు అక్షయ్. అది నా గురించి మొత్తం నా గురించి ఏంది, నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, నా స్కిల్స్ ఏంటి, ఆల్రెడీ నేను చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, నా కాంటాక్ట్, మీరు అప్రోచ్ అయ్యేదానికి మొత్తం ప్రతి డీటెయిల్స్ ఇందులో ఉంటుంది. ఇందులో ఇవే కాకుండా మేము ఇంకా ఫ్యూచర్ లో చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. ఎందుకంటే మా గురించి మీకు ప్రాపర్ ఐడియా వచ్చేదానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీ అబౌట్ లోకి వెళ్తే నా గురించి ఉంటుంది. అది చూడండి, క్లిక్ చేశాను. నేను చెప్పా కదా నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది .net లో అని. నేను వైనాట్ సొల్యూషన్ అనే కంపెనీలో పనిచేశాను. దాని గురించి నేను ఏమేమి పని చేశాను, దేనిపై నాకు బాగా గ్రిప్ ఉంది, దాని గురించి అంతా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అంటే నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎక్కడ పనిచేస్తున్నాను, నా రోల్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి చేశాను, ఏపీఎస్ పైన వర్క్ చేశాను, సీక్వెల్ సర్వర్ పైన వర్క్ చేశాను, ఫ్రంట్ ఎండ్ లో వర్క్ చేశాను, నాకు రియాక్ట్ పైన ఐడియా ఉంది, కెండు.ua అనే ఐడియా ఉంది, .net ఉంది, MVC ఉంది, VB.net, ఇలా చాలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేను వైనాట్ సొల్యూషన్ అనే నా కంపెనీలో ఇప్పుడు నేను అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. దాంట్లో నేను చాలా తెలుసుకున్నాను, ఇంకా నేర్చుకోబోతున్నాను. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి నా సర్వీసెస్ ఏముందంటే మెయిన్ గా మేము ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం స్టూడెంట్స్ కానీ ఇంకొకరికి ఎవరికైనా క్లయింట్ కానీ మేము ఏ రకమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. వెబ్ అప్లికేషన్స్ చూడండి, ఇక్కడ
ఇక్కడ వెబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెబ్ ప్రాజెక్ట్స్ లో ఏమేమి చేసాము, ఆన్లైన్ సిస్టమ్, ఇక్కడ మీకు దీనికి క్లిక్ చేసా కానీ దీనిపై కర్సర్ మూవ్ చేసా కానీ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వెబ్ డెవలప్మెంట్ మేము ఏమేమి చేయగలుగుతాం, ఇవి మాకున్న ఐడియాస్. మీకేమన్నా కానీ మేము చేస్తాము. మొబైల్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్, అండ్ యూఎక్స్ డిజైన్, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్స్, అకాడమిక్ ట్యూటరింగ్ అండ్ మెంటరింగ్, టెస్టింగ్ అండ్ అప్లాయ్మెంట్. ఈ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇంకా మీకు ఇవి కాకుండా సాఫ్ట్వేర్ లో టెక్నికల్ గా మీకు ఎనీ అదర్ సర్వీసెస్ అయినా కావాలన్నా మేము దాన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. మా వంతు మేము దాన్ని నేర్చుకొని తెలుసుకొని తర్వాతే మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రస్తుతానికి మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా వచ్చేసి మా దగ్గర ఉన్న టీమ్ లో మేము కొన్ని లాంగ్వేజెస్ అనేది మాకు ఐడియా ఉంది. మా ఫ్రెండ్స్ మేము ఒక 5-6 మంది కలిసి ఈ సర్వీసెస్ ని మేము లాంచ్ చేశాము. దీంట్లో మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ తెచ్చి పెట్టాము మేము. దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. ఇక్కడ ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాకు ఇవి ఉన్నాయి. C#, VB.NET, జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీస్, రియాక్ట్ జేఎస్, HTML, అలాగే ఫ్రేమ్వర్క్స్ లో కానీ మాకు డేటాబేస్ లో MySQL, Oracle టూల్స్, మాకు ఏమేమి టూల్స్ వచ్చు. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అంటే మనం ఒక అప్లికేషన్ ని ఎక్కడ హోస్ట్ చేయాలి, ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, దాని కాన్ఫిగరేషన్స్, సర్వీసెస్ ఏంటి ఏంటి, APIs ఏంటి, ఇంకా మైక్రోసాఫ్ట్ టూల్స్ లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, టీమ్స్, OneNote, కోపైలట్, ఇంకా కొన్ని మైక్రోసాఫ్ట్ టూల్స్ అనేది మేము నేర్చుకున్నాము. దాని గురించి కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. ఇంకా అదర్ టూల్స్ మీకు ఏమన్నా మీకు ఒక డ్రాయింగ్స్ గీసుకునేదానికి, ఒక EML డయాగ్రామ్స్ తీసుకునేదానికి, మీకు ఏమైనా ప్రెజెంటేషన్ చేసేప్పుడు మీకు ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కాసేదానికి మీకు కొన్ని టూల్స్ అనేది మాకు నా 2 years ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నాను మాకు వైనెట్ కంపెనీలో. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేము చాలా ఆతృతగా ఉన్నాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేసి మేము దీంట్లో వచ్చేసి నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, క్యాషియో అనే అప్లికేషన్ ని నేను నా కాలేజ్ డేస్ లో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఆ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ లో అప్లోడ్, కానీ ప్రస్తుతం ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ లేదు. ఎందుకంటే సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అది ప్లే స్టోర్ వాళ్ళు రిమూవ్ చేశారు. అది నేను చేసేటప్పుడు దాని గురించి కూడా చూపిస్తాను ఫర్దర్ గా వీడియోలో. చూడండి మేము చేసిన ప్రాజెక్ట్స్, క్యాషియోస్, ఇవన్నీ నేను చేసినట్టే. ఇక్కడ ఏంటంటే నీ కంపెనీలలో ఏ ప్రాజెక్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ మేము మెన్షన్ చేయలేదు. ఎందుకంటే సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల. ఎందుకంటే మేము మా అప్లికేషన్ ని బయట వాళ్ళకి చెప్పేదానికి మాకు స్కోప్ ఉండదు. ఎందుకంటే మాకు ఆ పర్మిషన్ అనేది లేదు. సో మేము ఆ అప్లికేషన్ ఏమేమి చేశాను అనేది నేను ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. సో ఇది నేను చేసిన అప్లికేషన్, నా మొదటి అప్లికేషన్ క్యాషియో. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఇస్ డొనేషన్ మేనేజ్మెంట్. ఇది ఒక అప్లికేషన్. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోలో చేసేందుకు చాలా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతాయి. కాబట్టి జస్ట్ మీకు నా అప్లికేషన్ ఏమేమి చేశాను, ఒక దీంట్లో 3-4 అప్లికేషన్ పెట్టాను. దాని గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలని మీకు ఆదుంది దీంట్లో చూడండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది, మాకు ఎంత నాలెడ్జ్ ఉంది ప్రోగ్రామింగ్ పైన టెక్నికల్ గా మీకు తెలుస్తుంది. సో ఇంకొకటి జాబ్ రిక్వైర్మెంట్ ఫాము, అది ఇవి మేము ఆల్రెడీ నేను చేసిన అప్లికేషన్స్ నా కాలేజ్ డేస్ లో. అండ్ ఇప్పుడు కూడా కొన్ని అప్లికేషన్ చేస్తున్నాను, ఆ యూట్యూబ్ లో కూడా పెట్టాను. మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తాను. మీరు దాంట్లో కూడా వెళ్ళి నేనేమేమి చేశాను, నా క్యాపబిలిటీ ఉంది, మీరు దాంట్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆల్రెడీ మీకు చెప్పేశాను, ప్యాక్ చెప్పేశాను. ఇంకా కాంటాక్ట్స్, ఈ కాంటాక్ట్ లో ఇది వచ్చేసి మీ నేమ్, మీ కంపెనీ, సపోజ్ మీ కంపెనీ నేమ్ ఏదో ఒకటి, మీ కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ నేమ్ అండి, లేకుంటే నార్మల్ గా ఇచ్చేసి మీ ఈమెయిల్, మీరు ఎంత మీ బడ్జెట్, మీ అప్లికేషన్ ఎంత బడ్జెట్ కావాలనుకుంటున్నారు, ఇది మ్యాండేటరీ కాదు, కానీ మీరు ఇది ఒక అజంప్షన్ కోసమే మీరు ఇంతలో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక అప్లికేషన్ ని దానికోసం మీరు పెట్టేసి మీ డిస్క్రిప్షన్ కొట్టేస్తే, ఈ సబ్మిట్ కొట్టేస్తే డైరెక్ట్ మీ రిక్వెస్ట్ అనేది మాకు వచ్చేస్తుంది. మా టీం దాన్ని మేనేజ్ చేసి మీకు అప్రోచ్ అవుతుంది మా టీము. ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాకు చెప్పే కదా, మాకు కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఆ సోషల్ మీడియా యాప్ లో కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ గా ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి మీకు చూపిస్తాను. ఇది నా యూట్యూబ్ ఛానల్, అక్షయ్ మామిలా అని టైప్ చేస్తే ఇది నా యూట్యూబ్ ఛానల్. దీంట్లో నేను ఇప్పటి వరకు 17 వీడియోస్ పోస్ట్ చేశాను. 69 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే నేను ఏమేమి ప్రాజెక్ట్ చేశాను, ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇవి నేను చేసిన ప్రాజెక్ట్స్. ఇవి రియాక్ట్ లో చేశాను, కొన్ని జావా యూజ్ చేశాను. ఇక్కడ చాలా చేశాను చూడండి. ఒక MNK ఒక ఫుడ్ యాప్ అని చేశాను. ఇంకోటి ఇలా వాట్సాప్ క్లోన్ అని చేశాను. ATM కార్డ్ లేఅవుట్ అని, నా డోనర్స్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా అది. ఇంకా కొన్ని వీడియోస్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఈ నీకు కోడింగ్ ఛాలెంజ్ తీసుకొని ఇవన్నీ చేశాను. ఒక క్యాలిక్యులేటర్ కానీ ఇవన్నీ
జస్ట్ నా క్యాపబిలిటీ ఏందో తెలుసుకున్నాను ఇక్కడికి రండి. ఇంకా ఫర్దర్ గా మీకు నేను చేసే ఫ్యూచర్ లో చేసే అప్లికేషన్ లో కూడా ప్రతిదీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఆ అప్లికేషన్ గురించి జస్ట్ ఓవర్వ్యూ అనేది ఈ యూట్యూబ్ లో అనేది నేను అది పోస్ట్ చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చైనా నా క్యాపబిలిటీ మీరు చూసుకోవచ్చు. ఇది మీరు నా యూట్యూబ్ ఛానల్, మరి ఒకసారి చూడండి. ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇది నా ఫేస్ ఉంటుంది, ఇది నా ప్రొఫైల్ ఫోటో, నేను మా మదర్ ఉంటాము. ఇది నా యూట్యూబ్ ఛానల్. మీకు కావాలంటే నా గురించి తెలుసుకోవాలంటే వీడియోస్ కోసం ఇక్కడికైనా రండి. ఇంకోటి ఏంటంటే మాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మీకు ఇదే వెబ్సైట్ లో డైరెక్ట్ వాట్సాప్ పైన ఉంది కదా, వాట్సాప్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ రీడైరెక్ట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు, అందుకోసం ఇక్కడ చూపలేదు. మీకు మొబైల్ అయితే డైరెక్ట్ మీ వాట్సాప్ కి వెళ్ళి నా కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్, నాకు లింక్డ్ఇన్ కూడా ఉంది. లింక్డ్ఇన్ పైన క్లిక్ చేశారంటే డైరెక్ట్ నా లింక్డ్ఇన్ కి వస్తుంది. ఇక్కడైనా మీరు నన్ను అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా కావాలంటే నాతో డిస్కస్ చేయొచ్చు. ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నేను .NET డెవలపర్. ఇది నా ప్రొఫైల్ అనమాట ఈ లింక్డ్ఇన్ లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఏమేమి చేస్తున్నానో నా గురించి ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ లో ఉంటది. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్. నా ఇన్స్టాగ్రామ్ లో నీకు ఇందాక నీకు చెప్పినట్టుగా వీడియోలో నేను నా కాలేజీలో లాంచ్ చేశాను ఈ అప్లికేషన్, ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ చెప్పా కదా. సో ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు, చూపించడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నా అప్లికేషన్ అనేది, నా క్యాష్ అప్లికేషన్ అనేది ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ నా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఇది వీడియో ఎందుకంటే లాగిన్ అవ్వలేదు ఓపెన్ చేసేదానికి. ఇక్కడ మీరు ఎక్కడైనా వచ్చి చూడొచ్చు. సో ఇంకా మీకు చూపించాలంటే ఇది లాగిన్ అడుగుతుంది. సారీ, ఈ లాగిన్ అడుగుతుంది, నేను లాగిన్ చేయలేదు. మీకు అక్షయ్ మావిల్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. మేము ఈ కేఎస్ సొల్యూషన్స్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చేశాము. చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి కేఎస్ సొల్యూషన్స్ అని టైప్ చేస్తే నా లోగోతో మీకు ఒక అకౌంట్ అనేది వస్తుంది. చూడండి, కేఎస్ సొల్యూషన్స్. ఇక్కడ కూడా నేను ఈ రోజు నుంచి నేను ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నానో ప్రతిదీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. నా సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో మీకు అవైలబుల్ ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇలాగే నేను ప్రతి ఒక్క అప్లికేషన్ ప్రతి వారము ఈ రోజు ఎవ్రీడే ఐ విల్ రన్ అప్లికేషన్ అండ్ ఎవ్రీ సండే at 7 PM. ప్రతి ఆదివారము 7 గంటలకి నేను ఒక వెబ్ అప్లికేషన్ కానీ మొబైల్ అప్లికేషన్ కానీ మేము డెవలప్ చేసి దీన్ని పోస్ట్ చేస్తాము. దీనివల్ల మేము ఇక్కడ ఒక ఓవర్వ్యూ అనేది చేస్తాము. మీకు దీంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ మీకు నచ్చితే మీరు దాన్ని అప్రోచ్ అయ్యి దాన్ని మేము పెద్దగా అయినా చేస్తాము, మీ థాట్స్ కూడా పెట్టేసి. ఇది మెయిన్ గా మేము స్టూడెంట్స్ కోసమని ఫోకస్ చేసి పెట్టాము. ఇంకా మిగతా ఎవరికైనా మీ సర్వీస్ ని ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇక్కడికి వెళ్ళి మీ కేఎస్ సొల్యూషన్స్ అని ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసా కానీ, యూట్యూబ్ లో అక్షయ్ మావిల్ సెర్చ్ చేసా కానీ నా గురించి వస్తుంది. మీరు చూసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.